ఓం గణేశాయ నమః. హోమం అనేది ఒక హిందూ వేద క్రతువు. సంస్కృత పదము హోమ నుండి ఈ పదము ఉద్భవించింది. దీని అర్థము అగ్నికి సమర్పించటము లేదా బలి ఇవ్వడం. దీనిని హవనం అని కూడా పిలుస్తారు. ఒక పవిత్రమైన అగ్నిగుండంలో వేద మంత్రాలు పఠిస్తూ నెయ్యి, ధాన్యాలు, విత్తనాలు, చెక్క మరియు ఇతర పవిత్ర వస్తువులను సమర్పించడం ద్వారా హోమం నిర్వహిస్తారు. దైవాలను ఆహ్వానించి వారి ఆశీర్వచనాలను కోరుకోవటం, వాతావరణాన్ని మరియు మనస్సును శుద్ధి చేయటం, పాపాలను తొలగించి పుణ్యం పొందటం, గ్రహాల దుష్భావాలను తగ్గించటం, శాంతి, శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల సాధించటం. హోమం యొక్క ప్రాముఖ్యత. అగ్ని దైవ మాధ్యము. అగ్నిని దేవతలకు ప్రార్థనలు చేరవేసే మాధ్యమంగా పరిగణిస్తారు. అగ్నిహోత్రంలో వేసిన ఆహుతులు దేవతలకు చేరుతాయని నమ్మకం. శక్తిని శుద్ధి చేయటం. మంత్రాల పఠనంతో ఏర్పడే శక్తి వాతావరణంలో ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల శక్తిని నింపుతుంది. ఆధ్యాత్మిక పురోగతి. భక్తి, ఏకాగ్రత మరియు దైవంతో అనుసంధానం కావటం హోమం ఒక మార్గం. అయితే హోమం అనేది యజ్ఞ ఈజ్ నాట్ ఓన్లీ వాట్ ఈజ్ డన్ ఇన్ ద ఫైర్, ఎవ్రీ యాక్ట్ డన్ సెల్ఫ్లెస్లీ ఇన్ సర్వీస్ ఆఫ్ ద డివైన్ ఈజ్ యజ్ఞ. అయితే ప్రతిరోజు మనం చేసే కార్యక్రమంలో నిస్వార్థంగా చేసే ప్రక్రియను యజ్ఞమనొచ్చని భగవద్గీతలో చెప్పారు. మనము శాంతి కోసం చేయటం కూడా ఒక యజ్ఞమే. అయితే ఈ యజ్ఞంలో గణపతి హోమం చేస్తారు, నవగ్రహ హోమం చేస్తారు, లక్ష్మీ కుబేర హోమం, సుదర్శన హోమం చేస్తారు. అలాగే చండీ హోమం చేస్తారు. చండీ హోమంలో 700 శ్లోకాలు ఉంటాయి. 700 శ్లోకాలకి 13 అధ్యాయాలు ఉంటాయి. ప్రత్యేక సందర్భాల్లో అగ్నికర్మను హిందూ మతంలో సాధారణంగా ఇంటి యజమాని కోసం హిందీ పూజారి చేత నిర్వహించబడుతుంది. అలాగే శాంతి కోసము దేవాలయాల్లో నిర్వహించబడుతుంది. మహాలక్ష్మి హోమం అంటే మహాలక్ష్మి సంపన్న జీవితాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి శక్తివంతమైన శక్తి దేవత. అమ్మవారికి శ్రీ అని నామకరణం ఉంది. అయితే అమ్మవారికి తామర గింజలతో హోమం చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందుతాము. దుర్గా హోమం ఎందుకు చేస్తామంటే దుర్గా హోమం దుర్గాదేవి విశ్వమాత. ఆమె మహిషాసురుని వధించడానికి భయంకరమైన అవతారం తీసుకుంది. దుర్గమ్మ శత్రువులు మరియు దుష్ట శక్తుల నుండి ప్రజలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ హోమం చేయటం వల్ల వ్యాపార సంబంధిత సమస్యలన్నీ తొలగిపోయి వ్యక్తి సంతోషంగా మరియు ఇబ్బంది లేకుండా జీవితాన్ని గడుపుతాడు. అయితే ఈ హవన పూజలో